మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. రిమైండర్ ఈజీ ట్రిక్ కనుక్కుందామండి. ఎందుకంటే వన్ మార్క్ వస్తుంది కదా మనకి. రిమైండర్ ఇప్పుడు 17 × 200 ఇచ్చారు, డివిజిబుల్ బై 18. మరి దీన్ని ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, ప్లస్ మాడ్యులర్ అర్థమెటిక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని జనరల్గా అయితే ఎక్స్ పవర్ ఎన్ ఏ పవర్ ఎన్ ఈజ్ divisible by x plus a, n is even. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 17ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 18 × 200 - 1 200 కదా. 18 ఇది ఉన్నప్పుడు మనము ఇలాగే ఉంది కదా, సేమ్ ఇలా రాసుకోవాలి. అంటే 18 + 1 అంతా 19. ఈ 19ని మనం 20తో డివిజన్ చేసినాం అనుకోండి. 20తో డివిజన్ చేస్తే ఇప్పుడు న్యూమరేటర్ కంటే డినామినేటర్ +1 ఎక్కువగా ఉంది, న్యూమరేటర్ అయితే <1 ఉంది. ఇప్పుడు మనం చేస్తే -1 వస్తుంది. -1 పవర్ 200 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది అనమాట. అంటే 17 పవర్ 200 ఈజ్ డివైడెడ్ బై 18. దెన్ ద రిమైండర్ వచ్చేసి మనకి 1 రిమైండర్ 1 వస్తుంది. అది చిన్న ఫార్ములా ప్రకారం చేసుకున్నాం అనుకో, అర్థమెటిక్ మోడలర్ ప్రకారం చేసినాం అనుకోండి. 200 80 ఇప్పుడు 17 ఉంది, దీన్ని ఎలా రాసుకుంటాం? 17/18 చేస్తే సేమ్ ఎంత వస్తుంది? -1 కదా, ఇది కూడా -1 పవర్ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా మోడ్యులర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా, కొంచెం అర్థం కాకపోతే చెప్పలేం. ఇంకొకటి వాట్ విల్ బి రిమైండర్, మళ్ళీ రిమైండర్ అడిగారు. 19 పవర్ 100 ఈజ్ డివైడెడ్ బై 20. సేమ్ ఇలాగే రాసుకోవచ్చు కదా. ఎక్స్ పవర్ ఇది 18 అంటే 18 - 1 రాసుకొని 18/2 20 రాసుకోవచ్చు. అలా కాకుండా దీనికి వచ్చేసి ఇది కూడా మనం ఎలా రాసుకోవచ్చు? 1900/20 కదా. అంటే 19/20 అంటే సేమ్ -1/100 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సింపుల్గా ఉంది. అదే ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈ 19 ఎలా ఉంది? 18 - 1 200 అట్లా రాసుకొని 20 - 1గా రాసుకొని చెయ్యాలన్నమాట. దీనికంటే ఇలా చేసుకుంటే ఈజీ కదా. ఇంకొకటి ఉంది, వాట్ ఈస్ ద రిమైండర్ 4 పవర్ 1000 ఈజ్ డివిజిబుల్ బై, ఇంకో ప్రాబ్లం, డివిజిబుల్ బై 7. ఇదిగో చూడండి, 4 పవర్ 1000, 4 పవర్ని దీన్ని 4³ 1000 ఎలా రాసుకోవచ్చు? 3 × 3 అంటే మొత్తం ×4/7 రాసుకోవచ్చు. 4³ అంటే 4³ అంటే ఎంత? 64. 64ని 7తో డివిజన్ చేస్తే 9 7 = 63 అంటే 1 కదా. అంటే దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? 1 పవర్ 333/4. సో ఇదంతా వచ్చేసి మనకి 4. చాలా సింపుల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.